తర్వాత రామారావు గారు ఎంకరేజ్ చేశారు విశ్వనాథ్ గారిని. చాలా సినిమాలు చేశారు రామారావు గారు. ఒక సినిమాలో చిన్ననాటి స్నేహితులు సినిమాలో రామారావు గారు కళ్ళజోడు పెట్టుకుని వస్తే కళ్ళజోడు తీయమని విశ్వనాథ్ గారు అంటే పర్వాలేదు బ్రదర్ అన్నారు ఎన్టీ రామారావు గారు. లేదండి ఈ సీన్లో కళ్ళజోడు ఉంటే బాగుండదు అని అంటే, లేదు బ్రదర్ బాగానే ఉంటుంది. దాని మీద మాట పెరిగి సో విశ్వనాథ్ గారేమో కొంచెం సీను బాగుంటుందో లేదో అనేటటువంటిది నాకు తెలుసు, ఎందుకంటే అన్ని సీన్లు నేను చూస్తాను, మీరు క్యారెక్టర్ వరకే చూస్తుంటారు అని కొంచెం ఈయన గట్టిగా మాట్లాడటం మాట పెరిగి అక్కడ వాళ్ళిద్దరికీ చెడిపోయింది. చెడిపోయిన తర్వాత అప్పటికే పుండరీకాక్షయ్య గారు ఎన్టీ రామారావు గారితో విశ్వనాథ్ గారి డైరెక్షన్లో సినిమా చేద్దామని 5,000 అడ్వాన్స్ కూడా ఇచ్చారు అప్పట్లో. 5,000 అంటే ఇట్స్ ఏ గుడ్ అమౌంట్. సరే పుండరీకాక్షయ్య గారి దగ్గర నుంచి ఏ కబురు రావటంలా. అప్పుడు విశ్వనాథ్ గారు నన్ను పిలిచి స్టేట్మెంట్ అకౌంట్స్కి కావాలి, పుండరీకాక్షయ్య గారి దగ్గరికి వెళ్ళి ఒక రసీదు లాగా ఏదైనా తీసుకురా, ఆయన మనకి అడ్వాన్స్ ఇచ్చినట్టు, ఆయన ఏమంటాడో కనుక్కుని అని వెళ్ళాను. నేను వెళ్ళి అడిగితే ఆయన అన్నాడు, అడ్వాన్సే కాదు అప్పుగా ఇచ్చాను, ఆయనకి డబ్బులు ఉండేటప్పుడు తిరిగి ఇవ్వమని అన్నారు పుండరీకాక్షయ్య గారు. సరే ఆ విషయం విశ్వనాథ్ గారికి చేరవేశాను నేను. ఆ విధంగా ఎన్టీ రామారావు గారితో ఆయన జర్నీ కట్ అయిపోయింది.